హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురీస్ హోమ్. ఈ వ్లాగ్ ఏంటంటే 3 డేస్ వ్లాగ్ అనమాట. అన్నీ కలిపి ఇందులోనే యాడ్ చేశాను చిన్న చిన్న బిట్స్గా. ఈ 3 డేస్ చాలా బిజీగా అయిపోయాయి. మేమైతే షాపింగ్కి వెళ్ళాము. నేను అవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను. వీడియో ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి స్కిప్ చేయకుండా. ఇంకా ఈ క్లిప్ వచ్చేసి ఏంటంటే మేము అమ్మ వాళ్ళు వచ్చిన ఫస్ట్ డే అనమాట. ఆ రోజు మొత్తం ఇంకా ప్లాంట్స్ ఉంటే విడిగా ఇంకా అవన్నీ పాటింగ్ చేసాము వేరే దానిలోకి షిఫ్ట్ చేసి. ఇంకా తులసమ్మ కూడా ఇదైపోయింది కదా, ఇంకా అమ్మ వచ్చిన తర్వాత వేపిద్దాంలే అని నేను ఇంకా అప్పుడు అన్నీ తీసి ఇంకా అరేంజ్ చేసుకుంటున్నాను. చూడటానికి చాలా అందంగా ఉంటాయి ప్లాంట్స్, కానీ కొంచెం కేర్ చేసుకోవడానికి కూడా ఇదిగా ఉంటుంది. వాటి కోసం కూడా మనం కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా కేర్ చేస్తూ ఉండాలి. అప్పుడే అవి మంచిగా గ్రో అవుతూ ఉంటాయి, లేదంటే ఏదో ఒకటి నిద్రపోతూ ఉంటాయి. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ పూరి చేస్తున్నాను, పూరితో ఇంకా పొటాటో కర్రీ చేస్తున్నా. ఇంకా మా చెల్లి వస్తుందని చెప్పాను కదా, తన నేమ్ మంజు అనమాట. ఇంకా తనైతే వచ్చింది. ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తాను. నార్మల్గా స్నాక్స్ ఇంకా అలాంటివే తీసుకొచ్చింది. తను వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చేయటం కూడా అయిపోయింది. సోంపాపిడి, పూతరేకులు, ఇంకా శ్రీకాకుళంలో బాగా జీడిపప్పు ఫేమస్ కదా, ఇంకా అందుకనేసి ఇంకా అవి కూడా తీసుకొచ్చింది. ఇంకా చెకోడియాలు, చాక్లెట్స్, ఒక గ్లాస్ టైపు ఫ్లవర్ వాజ్ లాంటిది తీసుకుని వచ్చింది. ఒక డెకరేటివ్ ఐటెంలా అనమాట. దీనిలో అయితే ఫ్లవర్స్ కానీ లేదంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ చిన్న చిన్నగా ఉండేవి పెట్టుకోవచ్చు. సెంటర్ టేబుల్ మీద కూడా చాలా అందంగా ఉంటుంది చూడటానికి. బాగుంది ఇదైతే. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే ఫెదర్తో ఉంటుంది కదా, ఇంకా ఫెదర్ వాల్ హ్యాంగింగ్ ఉంటుంది కదా, ఇది తీసుకొచ్చింది. ఇదైతే చాలా చాలా బాగుంది, చాలా అందంగా ఉందన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మేమైతే షాపింగ్కి బయలుదేరాము. ఫస్ట్ అయితే శారీస్ చూద్దామని చెప్పేసి ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళాము. ఇన్స్టాలో బాగా ఫేమస్ కదా అది, ఇంకా మాకైతే చాలా దగ్గరగా ఉంటుంది. సరే చూద్దాం అనేసి ఎలా ఉందా కలెక్షన్ అని ఇంకా ఆర్కే కలెక్షన్స్ మాకు నార్సింగ్ రెండు పక్కనే ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత నార్సింగ్లోకి కూడా వెళ్ళాము. కలెక్షన్ అంతా పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. ఇంకా డైలీ వేర్ ఉంటుంది కదా, డైలీ వేర్ అంటే అది ఏదైనా టెంపుల్స్కి వెళ్ళడానికి అట్లా అయితే కొన్ని శారీస్ అయితే చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే అన్నీ 2000 పైన ఉంటాయి అన్నమాట ఈ శారీస్ అన్నీ. ఇక్కడ కూడా బాగున్నాయి. ఇంకా పైన కూడా పైనుంచే చూసుకుని వద్దామని మేము ఇంకా పైన కూడా వెళ్ళాము. ఇవైతే ఫ్యాన్సీ వేర్ అన్నమాట. ఓపిక్గా చూడాలి కానీ చాలా చాలా ఉన్నాయి. ఇంకా మనం నార్మల్గా చూస్తే అన్నీ ఒకే కలర్ లాగా అలా అనిపిస్తూ ఉంటాయి, కానీ బాగా వెతికి వెతికి తీసుకుంటే బాగుంటాయి. చూడగానే మనకి ఏం తీసుకోవాలో కూడా అర్థం అవ్వదు, కాకపోతే ఇంకా అలా చూసి తీసుకుంటేనే బెస్ట్. నేనైతే 2 శారీస్ తీసుకున్నాను. ఇక్కడైతే కొన్ని శారీస్ ఉన్నాయి కదా, అవైతే నేను ప్రైస్ చూపిస్తున్నాను స్క్రీన్ మీద చూడండి. అవైతే 500 బిలో ఉన్నాయి, కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, బాగున్నాయి. అంటే ఇలా టెంపుల్స్కి ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ డైలీ వేర్కి కానీ బాగానే ఉంటాయన్నమాట. ఈ క్లాత్ అయితే మంచిగానే ఫాలింగ్ క్లాత్ అనమాట. ఎలా పెడితే ఇంకా అలానే ఉంటాయి స్టెప్స్ కానీ ఏవైనా నించోకుండా. ఇంకా ఈ శారీస్ వచ్చేసి కింద సెమీ పట్టు అనమాట. ఇవైతే కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటాయి, కానీ పర్లేదు. కాస్ట్ 1500 ఇంకా అట్లా ఉన్నాయి. ఈ శారీస్ మళ్ళీ లైట్ వెయిట్గా ఉంటాయి. ఈ ఆరెంజ్ కలర్ శారీ అయితే చాలా బాగుంది, 1800 అనుకుంటా. కానీ నాకు ఆ కలర్స్ ఉన్నాయని చెప్పి నేను అది తీసుకోలేదు. ఇంకో శారీ బెనారస్ టైప్లో ఉందన్నమాట. దానికి బోర్డర్ అయితే ఏం రాలేదు, కానీ చూడటానికైతే బాగుంది. 1830 ఉంది కాస్ట్, అదే చూస్తున్నాం. కాస్ట్ చూపించిన శారీస్ అన్నీ బాగానే ఉన్నాయి కదా అని నేను ఇంకా చూపిస్తూ ఉన్నాను. ఈ రెడ్ కలర్ శారీ కూడా బాగుంది. ఇంకా పైన అవన్నీ తీసుకున్న తర్వాత కింద కూడా చూసాము. అమ్మ ఏమన్నా కాటన్ శారీస్ చూస్తా అంటే ఇంకా కిందకు వచ్చామన్నమాట.
కాటన్ శారీస్ అయితే అంతగా అయితే ఏమీ లేవు. నార్మల్‌గా అయితే ఇంకా మామూలు కలెక్షన్ బావుంది కానీ కాటన్ శారీస్ అయితే ఏం లేవు. అందుకనేసి ఇంకేం తీసుకోలేదు. ఈ ఈ షాప్ వచ్చేసి నార్సింగ్ అనమాట. ఇక్కడైతే ఫ్యాన్సీ టైప్ అయితే చాలా చాలా కలెక్షన్ ఉంది. దీనిలో అయితే బ్లౌజెస్‌కి చాలా బాగా ఫేమస్ అనే చెప్పాలి. ఎందుకంటే బ్లౌజ్ పీసెస్ చాలా చాలా ఉంటాయన్నమాట. పీసెస్ అంటే అదే ఒక బండిల్‌లా ఉంటాయి కదా! ఇంకా మీటర్ చొప్పున ఇస్తా ఉంటారు. అలాంటివి అయితే చాలా బావుంటాయి. ఇంకా అక్కడ కూడా చూసిన తర్వాత మేము మాంగళ్యకొచ్చాము. ఇంకా మాంగళ్యలో శారీస్ అయితే అంతగా ఏం చూడలేదు గానీ టాప్స్, డ్రెసెస్, వెస్టర్న్ వేర్ అయితే చాలా బావున్నాయి. ఇంకా ఇక్కడైతే మేము డ్రెసెస్ అవి తీసుకున్నాము. ఒక 3-4 వరకు. ఇంకా మంజు కూడా అంతే ఒక 3 వరకు తీసుకునింది. ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకొచ్చి ఇంకా జ్యూస్ ఏదో తాగుతా అంటే ఇంకా అలా వచ్చామనమాట. నెక్స్ట్ పావు బాజీ కూడా తినింది. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫిష్ తీసుకొనొచ్చారు. ఇంకా ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు చేస్తా అంటే, ఈరోజు నేనే కుక్ చేస్తా అనింది. ఇంకా అందుకే తను చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను. ఫిష్ ఫ్రై అయితే చేస్తుంది. నేను ఎలా చేయాలో చెప్తూ ఉంటే తను చేస్తుంది. ఒకవైపేమో రాగి సంకటి పెట్టాం. మా సైడ్ అయితే ఏమంటారు తోప అంటారు. అది ఏదన్నా పులుసుతో గానీ అలా చాలా బావుంటుంది. నాన్ వెజ్‌లో ఏదన్నా ఫాస్ట్‌గా అయిపోయే కర్రీ ఏదైనా ఉందంటే అది చేపలే అనమాట. పులుసు గానీ, ఫ్రై గానీ ఇయయితే మంచిగా ఫాస్ట్‌గా అయిపోతాయి. కాకపోతే దాని క్లీనింగే ఎక్కువ టైం పట్టిద్ది గానీ, కుకింగ్ అంత ఏముండదు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత లంచ్ కూడా చేసేసి మేము ఈవినింగ్ వచ్చేసి మాల్‌కెళ్ళాము. మాకు దగ్గరలో ఉంటది ఒక 1 కేఎం. ఏఎంఆర్ మాల్ అనేసి ఇంకా దానికి వెళ్ళాం. అంటే జుహీ కోసం ఏమన్నా తీసుకుందాము షర్ట్స్ ఏమన్నా అనుకుని అక్కడికి వెళ్ళాం. అక్కడికైతే ఆఫర్స్ ఉంటాయి. కలెక్షన్ కూడా కొంచెం పర్లేదు బానే ఉంటాయి. నేనైతే వాడి కోసం తీసుకున్నాను కొన్ని. క్రిస్టమస్ హడావిడైతే ఉంది కదా! అందుకే మంచిగా డెకరేట్ చేశారు. బావుంది. ఇంకా నా కాళ్ళకైతే బాగా క్రాక్స్ వచ్చేసి బాగా మండిపోతున్నాయనమాట. ఇంకా తనేమో మంజు చాలా ఫోర్స్ చేసింది పెడిక్యూర్ చేసుకోమని చెప్పి. నేను ఇంకా తన బలవంతం మీద అక్కడ కూర్చొని చేసుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు చేపించుకోలేదు. ఇదే ఫస్ట్ టైము. కానీ బానే చేశారు. అది చేసిన తర్వాత కాళ్ళైతే చాలా రిలీఫ్ వచ్చాయి. చాలా ఎక్కువ క్రాక్స్ ఉండి మండిపోయావనమాట. ఇంకా వింటర్ సీజన్ వల్ల ఇంకా ఇంకా మంటగా అనిపిచ్చేది. కానీ పర్లేదు ఇప్పుడు. అదయిపోయిన తర్వాత ఇక్కడ జుహీ కోసం షర్ట్ ఇదైతే తీసుకున్నాను. యూఎస్ పోలో అనమాట. ఇదొకటినా దానికి పెయిర్‌గా ఒక జీన్ ప్యాంట్ తీసుకున్నా. తర్వాత 2 టీ షర్ట్స్ తీసుకున్నాను. అదైతే చూపిస్తాను అవి కూడా. ఒకవైపు ఇవన్నీ చూస్తుంటే జుహీ అసలు ఆగట్లేదు. మొత్తం మాల్ అంతా తిరిగేస్తున్నాడు. లేదంటే ఎస్కలేటర్ ఎక్కేస్తున్నాడు. వాడిని కంట్రోల్ చేయడమే చాలా చాలా కష్టంగా అనిపిచ్చింది మాకు. వాడి వెనకాల పరిగెత్తలేకపోతున్నాం. గేమింగ్ జోన్ కూడా ఉంటుంది కదా! కాసేపు ఇంకా గేమ్స్ కూడా ఆడేసిన తర్వాత ఇంకా ఫుడ్ తినడానికని వెళ్ళామన్నమాట. అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు ఫోటోస్ అవి తీసుకొని ఇంకా అలా ఇంటికొచ్చేసాం. చాలా మంత్స్, ఇయర్స్ తర్వాత మేము నలుగురం కలిసి ఇలా ఫోటో దిగడం అనమాట. ఇంకా కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇదైతే సాటర్డే ఈవినింగ్ ఇంకా సంత ఉంటుంది కదా మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఇంకా మంజు ఏవో ఇయర్ రింగ్స్ ఏవో తీసుకుంటా అనింది. ఇంక దానికోసమని చూస్తుంది. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇంకేవో తీసుకునింది. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత సమోసా బజ్జీ తిందామని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చాము. వేడివేడిగా అప్పుడే వేస్తున్నారు. చాలా బాగున్నాయి. ఆనియన్ సమోసాను, మిర్చి బజ్జీ. ఇంకా అవైతే కాసేపు తినేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము.
నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఇయర్ రింగ్స్ అయితే 4 పైర్స్ తీసుకున్నాము. ఇదొకటి స్టోన్స్తో వచ్చిందనమాట. ఇదొకటి సీజెడ్ టైప్లో వస్తుంది. ఇంకా ఈ చిన్న బుట్టలును ఇంకొకటి కూడా అంతే కొంచెం ఇంకా కొన్ని స్టడ్స్ కూడా తీసుకున్నాము. చిన్న స్టోన్స్ వచ్చేవి, సింపుల్గా ఉంటుంది కదా, బాగుంటుంది అనేసి ఇంకొక క్లచ్ కూడా తీసుకున్నాను. ఇంకా కొన్ని బ్యాండ్స్ను, ఇంకా బ్రేస్లెట్ టైప్లో ఉంటుంది కదా, ఇంకా అది కూడా అనమాట. హెయిర్కి పెట్టుకునే క్లిప్స్ కూడా తీసుకునింది. అవి అయితే 4 ఎన్నో తీసుకునింది, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇద్దామని చెప్పేసి. స్టోన్లో వచ్చాయన్నమాట, అవి కూడా బాగున్నాయి. నాకు ఈ బ్లాక్ బీడ్స్ నచ్చాయని చెప్పి నేను తీసుకున్నాను ఒకటి. ఇంకా మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి తీసుకునింది మంజు. అవి అయితే చాలా బాగున్నాయని తీసుకుంది. ఇవైతే 100 రూపీస్ చెప్పారు, ఇంకా అంతే అన్నారు. ఏమీ బార్గెన్ చేసినా కూడా తగ్గించలేదన్నమాట. చూడటానికి చాలా బాగున్నాయి కదా అని తీసుకునింది. ఇంకా ఇవే అయితే షాపింగ్ చేసాము మార్కెట్లో మాత్రం. ఇంకా నెక్స్ట్ జుహీవి చూపిస్తా అన్నాను కదా, ఇంకో జుహీ షర్ట్ అయితే ఇది. ఇంకా ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. తర్వాత 2 టీ-షర్ట్స్ తీసుకున్నాను. షర్టును టీ-షర్టు యూఎస్ పోలోనే తీసుకున్నాం. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.